ఈరోజు కన్వర్ట్ అయిపోయారు, కన్వర్ట్ చేస్తున్నారు. కన్వర్ట్ అయ్యేవాడికి పిచ్చోడా? అంటే కన్వర్ట్ అయ్యేవాడికి వ్యక్తిత్వమే లేదనా? కన్వర్ట్ అయ్యేవాడికి మానసికంగా ఆలోచించే శక్తి కూడా లేదనా? అలాగన్నప్పుడు పిచ్చోళ్ళందరినీ కన్వర్ట్ చేసుకుంటున్నప్పుడు మీకు అభ్యంతరం ఏముంది? కాదు. కన్వర్ట్ అవుతున్నాడు అని అంటే అతని మనసా వాచ కర్మణ, అతని ఆలోచనలన్నీ కూడా అతను సరిగ్గా అతని ఆలోచన అతను చేసుకుని అతనికి ఏదో విషయంలో ఒక మార్పు కనిపించి అతను ఏదో విషయంలో అతనికి ఇది మంచిగా అనిపించింది, అతని ఉద్దేశం మార్చుకున్నాడు. ఇప్పుడు ఉద్దేశం మార్చుకుని చంపేస్తారా? ఉద్దేశం మార్చుకుంటే తప్పెట్లా అవుతుంది? పాపం ఎట్లా అవుతుంది? ఒక ఇంట్లో పుట్టిన నలుగురు ఎవరి వ్యక్తిగత జీవితంలో వాళ్ళు ఉండొచ్చు, కానీ దేవుడి విషయం మాత్రం వ్యక్తిగతమైన ఆలోచన ఉండకూడదు. దానికి కన్వర్ట్ చేశారు, మార్చేశారు. మార్చడానికి వీళ్ళెవరు, మార్చడానికి వాళ్ళెవరు? ఎవరు వ్యక్తిగతమైనది అది తెలుసా? దేశం మన మాతృభూమి. విభేదించుకోవటం మొదలు పెడితే మన ఇంట్లోనే ఎన్ని గోడలు కట్టాలో ఆలోచించండి.